కొండారెడ్డిపల్లి ప్రైమరీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన, తాండ్ర హై స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన, వనపర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నా అని చెప్పిన, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ టీచర్లు చెప్పిన చదువు, ఆ చదువుతోనే ఇవాళ జిల్లా పరిషత్ మెంబర్ గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ టీచర్లు, ఏ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లు మాకు చదువు చెప్తే మేము ఇంత ఎత్తు ఎదిగినామో ఇవాళ టీచర్లను కలవడానికి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆ సన్యాసికి చెప్పదలుచుకున్నా. ఆ సన్యాసి ఎవరో కాదు, మనోడి దృష్టిలో కేటీఆరే. ప్రభుత్వ పాఠశాలలో చదివినందుకే నేను ఇంత ఎత్తుకెదిగానని గర్వంగా చెప్పుకునే మీరు ప్రభుత్వ ఉద్యోగులందరినీ పిలిచి కూర్చోబెట్టి మరీ చెప్తున్నారే, మరి మీ పాపను ఎందుకు సార్ ప్రభుత్వ పాఠశాలలో చదివించలేకపోయారు? ఈరోజు మీ మనమని కూడా చదివించలేకపోతారు కదా. అంటే మీరు చదివినప్పుడు ప్రభుత్వాన్ని పరిపాలించే నాయకులు బాగానే ఉన్నారు, ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులే మీరే తప్పుదారి పట్టిస్తున్నారు, ప్రభుత్వ పాఠశాలని యాగం చేస్తున్నారు. మీరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న గొప్పగా నేను సీఎం అయినని చెప్పుకుంటున్నారు కదా, ప్రభుత్వ పాఠశాలని ఇప్పుడు నడిపియండి. ప్రైవేటు పాఠశాల కంటే, ప్రైవేటు రంగాల కంటే ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వ పాఠశాలలు చాలా మంచి గొప్పగా ఉంటుంది, ఇక్కడనే చదువుకోండి అని చెప్పండి సార్. ప్రైవేట్ స్కూళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకండి సార్. మన తెలంగాణలో ప్రైవేటు పాఠశాలను నడిపించే నాయకుడు మీ ప్రభుత్వానికి కమిషన్ ఇస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలని మీరు ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారో ఆ గొప్పతనం తెలంగాణలో ప్రతి ఒక్కడికి దక్కుతుందని, తెలంగాణలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చెప్పండి సార్. నేను ఎన్నో చదువుకున్నా, నేను ఇంత ఎత్తుకెదిగినా సోదీలొద్దు. మీరు కూడా ఇలా ఉండండి, ప్రభుత్వ పాఠశాలలో చదవండి, ప్రైవేట్ పాఠశాలకి మా తెలంగాణలో అవకాశం లేదు అని చూపియండి. మనకు అది రాదు, ఎందుకంటే ప్రైవేట్ వాడు ఇచ్చే ఇన్కమ్ మనకు కావాలి, వాడిచ్చే డబ్బులు మన గల్లపెట్టేలా పోవాలి. మీరు ఎలా సీఎం అయ్యారు అనేది రాష్ట్రం మొత్తం మాట్లాడుతుంది సార్. ఎందుకు సార్ ఇంకా నేను మళ్ళీ ప్రభుత్వాలు చదువుకొని వచ్చినా, ఇక్కడ చదువుకొని వచ్చినా ఈ సోది డబ్బు మా ముందు కొట్టడం? అదే నిజమైతే మీ పాపం చదివించేవాడి కదా. ప్రభుత్వ పాఠశాలలు నిజంగా ఈ రోజు అంత మంచిగా ఉంటే నీ మనమని చదివిస్తావు కదా, చేయగలుగుతావా? అది సోది చెప్పడం కాదు సార్, రియాలిటీలో తీసుకురండి.